హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. కోర్స్ నిన్న కొంచెం హెడేక్ ఉండింది, బట్ సాయంత్రానికి తగ్గిపోయింది అండ్ నౌ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. హెడేక్ అంటే కొంచెం వాతావరణం మారిన ఈ మైగ్రేన్ ఉంటే ఇంతే అబ్బా. సైనస్ మైగ్రేన్ ఉంటే కొంచెం వాతావరణంలో మార్పు వచ్చినా, లేకపోతే చల్లటి గాలి చెవుకు తాకిన ఈ ఎట్లా అయినా సరే వచ్చేస్తుంది అది. సో ఎనీవేస్ నిన్న కొంచెం లైట్గానే ఉండింది అండ్ సాయంత్రానికి తగ్గిపోయింది. ఒక 2-3 అవర్స్ ఇబ్బంది పెట్టింది, తర్వాత తగ్గిపోయింది. ఎనీవేస్ అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే అందరికీ నేను ఆల్రెడీ ఈరోజు ఒక పోల్ పెట్టాను. మన నిన్నటి ఎపిసోడ్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, పోస్ట్ పెడతాను ఒకటి పోల్లో. మీకు ఏ స్టోరీ బాగా నచ్చింది అనేది మీరు పోస్ట్ చేయండి అని చెప్పి. సో ఆ పోల్ అనేది నేను ఆల్రెడీ పెట్టి ఉన్నాను. కొంచెం మీ ఎవరైనా చూడకపోతే నా ఛానల్ లోపలికి వెళ్తే పోస్ట్ కమ్యూనిటీ పోస్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆ పోల్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. మామూలుగానే ఓపెన్ అవుతుంది యాక్చువల్గా. అయితే మీకు ఇన్ కేస్ అలా ఓపెన్ అవ్వకపోతే చెప్తున్నా, నా ఛానల్ లోపలికి వచ్చాక మీకు పోస్ట్ కనబడుతుంది. దాంట్లో మీకు ఏ సిరీస్ బాగా నచ్చింది, నేను అదే చెప్పాను, మీకు ఏ సిరీస్ బాగా నచ్చింది కింద ఇచ్చిన వాటిల్లో అని చెప్పి 4 ఇవి ఇచ్చాను. లైక్ ఏంటి అయ్యి, మౌనం అంటే ప్రేమ ఓ ప్రేమ తెలుగులో, ఓకేనా? మౌనమా? కాదు 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 కాదల్ నీలా అంటే మౌనం, కాదల్ నీలా అంటే తెలుగులో ప్రేమ ఓ ప్రేమ, ఓకే. సో అది నేను తప్పు పని చేశా, స్లాష్ పెట్టి నేను యాడ్ చేస్తాను దాన్ని ఇప్పుడు. సో అది లేదా మౌనమా లేదా డిస్టెన్స్ లవ్వా లేదా మాయానా, ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాను. మీకు ఏది బాగా నచ్చిందో దాని మీద క్లిక్ చేయండి, ఓకేనా? సో దట్ ఇలా క్లిక్ చేయటం వల్ల నాకు ఒక ఎనాలిసిస్ అనమాట, ఎనాలిసిస్ చేసుకోవడానికి నాకు హెల్ప్ అవుతుందని ఆ పోస్ట్ పెట్టాను. సో ప్లీజ్ ఒక్కసారి ఆ పోల్ ఓపెన్ చేసి మీకు ఏ సిరీస్ బాగా నచ్చిందనేది ఒక్కసారి ఆ సిరీస్ మీద మీరు క్లిక్ చేయండి, ఓకేనా? అండ్ మీకు దాని మీద ఏమన్నా కమెంట్ ఇవ్వాలి అనుకుంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు, పోల్ కిందనే, ఓకే. ఓకే దెన్ ఇక లేట్ చేయకుండా సిరీస్లోకి వెళ్ళిపోదాం, స్టోరీలోకి. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే ఝాన్సీ ప్రేమని తను అర్థం చేసుకొని, తను చేసిన తప్పేంటి అనేది అర్థం చేసుకొని తనకి సారీ చెప్పడానికి కొంచెం ట్రెడిషనల్, ఫస్ట్ టైం వెళ్తుంది కదా వాళ్ళ ఇంటికి, అందుకని కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తుంది సోను. తర్వాత వాళ్ళ అమ్మ హెల్ప్ తీసుకొని సోను ఝాన్సీ కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. తర్వాత ఝాన్సీ వచ్చాక బ్రేక్ఫాస్ట్ తింటూ అలేఖ్యాని అంత అందంగా చూసి తను మర్చిపోయి మైమర్చిపోయి అప్పటిదాకా తన మనసులో సమాధి చేసుకున్న తన ప్రేమని మళ్ళీ చిగురింపజేసింది. సో ఇంకా తన్ని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి ఝాన్సీ సోనుని బైక్ మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళింది. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో వాళ్ళ అన్నయ్య ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నయ్య అడుగుతాడు, ఏంటి మరి నీకు ఝాన్సీ అంటే ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా అంటే, అప్పుడు అలేఖ్య సోను చెప్పుద్ది అనమాట, అయ్యయ్యో లేదన్నయ్య, ఇప్పటిదాకైతే నేను ఇంకా ఆలోచన దాకా పోలేదు, నాకు ఇంకా టైం కావాలి, ఇప్పుడే తను ఏంటి తను ఎవరు అనేది నేను ఇప్పుడే తెలుసుకుంటున్నాను, షీఈస్ జస్ట్ ఎ ఫ్రెండ్, ఇప్పటికైతే నాకు అలాంటి ఆలోచన లేదు అని అంటదనమాట. అప్పుడు అరుణ్ అంటాడు, మరి ఆలోచన లేకపోతే మరి క్యాజువల్ వేర్స్తో వెళ్ళొచ్చు కదా, ఏంటో మరి లంగా ఓని అంత హంగామా చేసుకుంటూ బ్యూటిఫుల్గా రెడీ అయ్యి ఎందుకు వెళ్ళావు అంటే, ఝాన్సీ ఒక్కతే ఒక రూమ్లో ఉంటుంది అంటే నేను ఎలా పడితే అలా వెళ్ళిపోయేదాన్ని, కానీ వాళ్ళ అమ్మగారు ఉంటారు, నన్ను ఫస్ట్ టైం చూస్తారు కాబట్టి, అంటే నేను వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి ఇలా ట్రెడిషనల్గా వెళ్ళాలనిపించింది కాబట్టి అలా వెళ్ళాను అంతే అని చెప్పుద్ది అనమాట. అనగానే సరే ఓకే నాకు డ్యూటీకి టైం అవుతుంది అని చెప్పేసి ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడనమాట. సో ఇలా ఝాన్సీకి సోనుకు మధ్యలో స్లోగా ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది రోజు రోజుకి. కలిసి గుడికి వెళ్ళటం, కలిసి ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళటం, కలిసి డిన్నర్కి లంచ్లకి వెళ్ళటం, లేకపోతే ఏదైనా పిక్నిక్ పార్క్కి వెళ్ళటం, ఇలా వాళ్ళిద్దరి మధ్యలో టైం ఎక్కువ
ఎక్కువగా గడపడానికి ఆ, సోను టైం తీసుకుంటూ ఉంటుందన్నమాట. తన గురించి ఏంటి, అసలు నన్ను లవ్ చేయడానికి గల కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి తను ఎక్కువగా తనతోటి టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. బికాస్ తన కోసం అంత చేసిన ఆ పిల్లకి, ఝాన్సీకి నేను ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి. అది ప్రేమ, నేనైతే ప్రేమించలేను ప్రస్తుతానికి, సో అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ అయినా తిరిగి ఇచ్చేద్దాము అన్నట్టుగా తను ఎక్కడికి వెళ్ళినా తన్ని తీసుకొని వెళ్ళటము అనేది చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇలానే పోతూ ఉండగా ఒకరోజు ప్రేమ, అవును ఝాన్సీ, ఇంకెప్పుడు చెప్తావు, ఆల్మోస్ట్ 2 months 3 months అయిపోతుంది, మీరిద్దరు కొంచెం బాగా క్లోజ్ అయిపోయి, ఇప్పటికైనా ఒక మంచి టైం చూసుకొని నీ 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 మనసులో ఉన్న ప్రేమని చెప్పలేకపోయావా అని అడుగుతుందన్నమాట ప్రేమ. అంటే అప్పుడు ఝాన్సీ, చాలా ఛాన్సెస్ వచ్చాయి, నేను కూడా చాలా మంచి మంచి ఛాన్సెస్ కోసం వెయిట్ చేశాను, చాలా మంచి ఛాన్సెస్ వచ్చాయి కూడా, కానీ అని ఆపేస్తుంది అనమాట. ఆపేసేసరికి వచ్చేసాడమ్మా. కొద్దిసేపు ఆలోచించి అప్పుడు ఝాన్సీ చెప్పుద్దనమాట ప్రేమకి, దట్ లేదు, యాక్చువల్గా నాకు చాలా ఛాన్సెస్ వచ్చాయి, బట్ ఏంటంటే అరుణ్ నన్ను ఇప్పుడే నా ప్రేమ గురించి చెప్పొద్దన్నాడు అని అంటాడనమాట. అదేంటి అంటది ప్రేమ. అవును, ఎందుకు అంటే తను ఇప్పుడిప్పుడే పాత పాత పెయిన్ నుంచి బయటకు వస్తుంది, అంటే తనకి ఇప్పటికీ ఇంకా నిన్ను ఒక ఫ్రెండ్ లాగానే చూస్తుంది, తనలో ఇంకా ఆ ప్రేమ అనేది ఇంకా చిగురించలేదు. సో నువ్వు తొందరపడి నువ్వు ఏదన్నా నీలో ఉన్న ప్రేమని చెప్పి తను యాక్సెప్ట్ చేయలేకపోతే మళ్ళీ తనేమన్నా బాధపడుతుందేమో, ఎందుకు అంత తొందరపడటం, తను ఇంకా రెడీగా లేదు. సో కొంచెం టైం తీసుకొని తనకంటూ కొంచెం స్పేస్ ఇవ్వు, తనకంటూ కొంచెం టైం ఇవ్వు. నాకు ఎలానో నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు సోను మనసులో ఏముంది అనేది కొంచెం కొంచెంగా ఎప్పుడన్నా నాకు అర్థమైన రోజున నేనే నీకు చెప్తాను సోనుకి నీ ప్రేమ చెప్పమని. ఆ రోజున నువ్వు నీ ప్రేమని పరచుదువు, కానీ అప్పటిదాకా కొంచెం వెయిట్ చెయ్యి అని అన్నాడు అరుణ్. అందుకని నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్తుందన్నమాట ఝాన్సీ ప్రేమకి. అప్పుడు ప్రేమ, ఓ అవునా, అరుణ్ అలా అన్నాడా, సరేలే అయితే ఈలోపు మీకు మంచి టైం దొరుకుతుంది, మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అని అంటుంది ప్రేమ అని. ఇంకా అలా మామూలుగా డిస్కషన్ అవుతుందన్నమాట. ఇలా ఇంకా వాళ్ళకి డైలీ రొటీన్ వర్క్స్, అప్పుడప్పుడు కలవటం, ఎక్కువగా వాళ్ళు ఒకరినొకరు టైం స్పెండ్ చేయటం ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఏదో రకంగా సోనుకి ఝాన్సీ బర్త్డే నెక్స్ట్ మంత్ అనేది తెలుస్తుంది అనమాట. తెలిసిన తర్వాత అనుకుందన్నమాట, అయితే ఝాన్సీకి ఏదన్నా నా తరపున ఏదన్నా మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని ప్లాన్ చేసుకొని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా తనకు ఒక ఐడియా తడుతుందన్నమాట. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నెక్స్ట్ మంత్ ఝాన్సీ బర్త్డే వస్తుందంటమ్మా, ఏదన్నా ఇవ్వాలనుకుంటున్నాను, ఏం చేయను అని అంటే, నీ ఇష్టం బిడ్డ, నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి, అది ఝాన్సీ కోసమా, నీ ఇష్టం, ఏమి చేస్తానన్నా మా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుంది అని అంటుంది వాళ్ళమ్మ. సరేలే అని చెప్పేసి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు తనకి ఒక ప్లాన్ వస్తుంది, దట్ తనకి ఏదో ఒకటి కొనివ్వాలి అని ప్లాన్ చేసుకుంది కదా. సో షాపింగ్కి వెళ్ళాలి అంటే సాయంత్రం పూటే వెళ్ళగలుగుతారు, ఎందుకంటే డే టైంలో వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు కాబట్టి. సో ఫస్ట్ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తుందన్నమాట. ఒకరోజు ఫోన్ చేసి, రే అన్నయ్య, ఈరోజు నేను ఝాన్సీని షాపింగ్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాను రా, ఈరోజు స్కూల్ నువ్వు ఒక్కడే చూసుకోగలవా అని అడుగుతుంది అనమాట. అని అంటే అరుణ్ సీరియస్గా, ఏంటి నేను ఒక్కడిని చూసుకోగలవా అని అడుగుతున్నావా, హలో మేడం, నువ్వు వచ్చిన దగ్గర నుంచి మ్యాక్సిమం నేనే చూసుకుంటున్నాను స్కూల్కి, ఝాన్సీ ఎప్పుడో ఒకసారి కానీ రావట్లేదు, అర్థమవుతుందా అని అంటుంది అనమాట. అనగానే అవుతుంది అనమాట సోను అనేసి, అబ్బా అదంతా కాదురా, ఈరోజు చూసుకుంటావా లేదా
అని అంటారు. ఇంత సడన్గా షాపింగ్కి ఏంటి అని అంటాడు అరుణ్. అంటే లేదన్నయ్య, వచ్చే మంత్ తన బర్త్డే అంట కదా, సో తనకంటూ ఏదో ఒకటి తనకి నచ్చింది కొనివ్వాలి అనేది నేను ప్లాన్ చేస్తున్నాను. సో తనకి నచ్చినది ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్రాక్ ఒకటి తనకే తెలియకుండా తనకి నచ్చినది నేను తనకు కొనిద్దాం అనుకుంటున్నాను అని అంటది అనమాట. అనగానే ఓకే ఓకే సరే సరే నీ ఇష్టం అని, ఓకే నేను చూసుకుంటాను, నో ప్రాబ్లం లేదు అని చెప్పి అంటాడనమాట అరుణ్. అనగానే సరేరా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. కాల్ కట్ చేసేసి ఇంకా వెంటనే ఝాన్సీకి కాల్ చేస్తుందన్నమాట. ఝాన్సీకి కాల్ చేసిన కాల్ రింగ్ అవుతూ ఉంటుంది. సోను వాళ్ళ మదర్ కూడా హాల్లోనే కూర్చొని ఉంటుంది. వాళ్ళ అమ్మ ముందే కూర్చొని ఫోన్ చేస్తూ ఉంటుంది. సోను ఝాన్సీకి ఫోన్ చేస్తుందన్నమాట. ఫోన్ రింగ్ అయితే ఎత్తుతుంది ఝాన్సీ ఎత్తి సోను ఏంటి చెప్పు అని అంటదన్నమాట. ఎక్కడున్నావు అని అడుగుతుంది సోను ఝాన్సీని. ఈ టైంకి ఎక్కడ ఉంటాను, ఆఫీస్లోనే ఉన్నాను అని అంటుంది ఝాన్సీ. అనగానే కరెక్టే, ఓకే అయితే ఈరోజు ఈవినింగ్ మనం షాపింగ్కి వెళ్దాము, త్వరగా రా అని అంటుందన్నమాట. అనగానే షాపింగ్కా అని అంటదన్నమాట. షాపింగ్కే, నేను యాక్చువల్గా మా అమ్మని అడిగాను, కానీ మా అమ్మ నేను రాను వెళ్ళు అని అనింది అని అంటారనమాట. వాళ్ళ అమ్మ అక్కడే ఉంటుంది కదా సోను వాళ్ళ మదర్. నన్ను ఎప్పుడు అడిగింది, నేను ఎప్పుడు రానన్నాను అన్న సర్ప్రైజ్ మొహం పెట్టేసి కోపంగా గుర్రుని కూతుర్ని చూస్తూ ఉంటుంది అనమాట. సోను ఏం మాట్లాడుకో అన్నట్టుగా సైగ చేసి నేను ఎంతో రిక్వెస్ట్ చేశాను అమ్మని రమ్మని, కానీ అమ్మ రానంటుంది, కానీ నాకు చాలా కొనుక్కునేవి ఉన్నాయి, ప్లీజ్ రావా అని అంటదన్నమాట. షూర్ వస్తాను అంటది ఝాన్సీ. సరే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేస్తానమాట. ఫోన్ పెట్టేసిన తర్వాత సోను వాళ్ళ మదర్, ఏంటి షాపింగ్కి వెళ్దామని నువ్వు నన్ను అడిగావా, నేను రానని చెప్పానా, ఇదంతా ఎప్పుడు జరిగింది అని అడుగుతుంది అనమాట. సోను వాళ్ళ మదర్ సోనుని. అంటే అబ్బా అమ్మ, ఇప్పుడు నువ్వు నాతో పాటు షాపింగ్కి వస్తావా, నేను తనే కదా తీసుకెళ్ళాలి అని అంటదన్నమాట. ఇంతకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అంటుంది వాళ్ళమ్మ. అంటే అబ్బా ఎన్నిసార్లు చెప్పాలమ్మా, వచ్చే నెల తన బర్త్డే ఉందని చెప్పానా, తనకంటూ ఒక గిఫ్ట్ కొనిస్తానని చెప్పానా, మరి అప్పుడు తనకు నచ్చింది కావాలంటే తనే కదా రావాలి, నువ్వు నేను వెళ్తాము అని అంటదన్నమాట. ఓకే అని అంటది వాళ్ళమ్మ. అనగానే అనేసి ఇంకా ఈవినింగ్ 5:30కి అట్లా రెడీ అయిపోయి ఝాన్సీ మంచిగా ఒక జీన్స్ టీషర్ట్ వేసుకొని మామూలు క్యాజువల్గా వస్తుందన్నమాట. ఇంకా మన సోను కూడా అలానే ఒక మంచి ప్యాంట్ అండ్ షర్ట్ జీన్స్, ఒక జీన్స్ టీషర్ట్ వేసుకొని తను కూడా బయలుదేరుతుంది అనమాట. ఈలోపు ఝాన్సీ వచ్చేసి కార్లో రమ్మని చెప్పుద్ది అనమాట. ఎందుకంటే వచ్చేటప్పుడు లగేజ్ చాలా ఉంటుంది, బైక్ మీద కష్టం, కార్ తీసుకురా అంటుంది. కాబట్టి ఇంకా ఝాన్సీ కూడా కార్ తీసుకొని వస్తుంది అనమాట. వచ్చి హారన్ కొట్టగానే సోను వాళ్ళ మదర్కి, అమ్మా ఝాన్సీ వచ్చింది, నేను వెళ్తున్నాను షాపింగ్కి అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళి కారులో కూర్చుంటుంది అనమాట. సరే అని ఇంకా ఝాన్సీ కారు స్ట్రైట్గా షాపింగ్ మాల్కి పోనిస్తుంది. షాపింగ్ మాల్లో పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కదా, పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి పార్కింగ్ అని పెట్టేస్తుంది అనమాట. పార్కింగ్ అని పెట్టేసిన తర్వాత మన సోను ఏమో క్యాజువల్గా దిగి తన పర్స్ పట్టుకొని ఇంకా క్యాజువల్గా దిగి బయటకు వస్తుంది. ఇక మన ఝాన్సీ గారేమో ఏం చేస్తుందంటే ఒక టోపీ పెట్టుకొని, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని, ఒక మాస్క్ పెట్టుకొని ఒక బూచోళ్ళలాగా బయలుదేరుతుంది అనమాట. అది చూసి తనని చూసి సోను గట్టిగా నవ్వేస్తుంది అనమాట. నవ్వేసి ఏంటిది దొంగోళ్ళలాగా బయటకు వచ్చావు, దొంగతనానికి వెళ్తున్న దొంగోళ్ళలా ఉన్నావు, ఏంటిది తీసేయాలి అంటదన్నమాట. అనగానే కాదు మేము సెలబ్రిటీస్ కదా, ఇప్పుడు నేను మామూలుగా వచ్చాను అంటే గుర్తుపట్టారు అంటే నీకు నేను అసలు టైం ఇవ్వలేను, వాళ్ళు సెల్ఫీలు అంటారు, ఆటోగ్రాఫ్స్ అంటారు, సో వద్దు రిస్క్ ఎందుకు అని అంటది ఝాన్సీ. అప్పుడు సోను చాలా మిమ్మల్ని ఎవరు గుర్తుపడతారు, ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, మీరేమన్నా సినిమా యాక్టర్లా, స్పోర్ట్స్ పర్సన్సే కదా, ఏం కాదులే అని చెప్పేసి లిఫ్ట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కిన తర్వాత ఝాన్సీ పెట్టుకున్న టోపీ, కళ్ళజోడు, మాస్క్ అన్నీ లాగేసుకుంటుంది అనమాట
సోను లాగేసుకొని చేతిలో పట్టుకుంటుంది. లిఫ్ట్ దిగి ఒక 4 అడుగులు వేస్తారు అంతే. అక్కడున్న వాళ్ళు మొత్తం ఝాన్సీని గుర్తుపట్టేసి అక్కడున్న అబ్బాయిలు అమ్మాయిలు అందరూ తన దగ్గరికి ఝాన్సీని ఝాన్సీ ఝాన్సీ అనుకుంటూ ఉప్పుకుంటూ వచ్చేస్తుంది అనమాట. పెద్ద గుంపే వచ్చేసి సోనుని గట్టిగా నెట్టేస్తారనమాట. నెట్టేసేసరికి సోను మెల్లగా వెనక్కి 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 అన్నట్టుగా ఒక మూలకైపోతుంది. ఝాన్సీ చుట్టూ జనాలే ఉంటారు. సెల్ఫీలు అంటారు, ఆటోగ్రాఫ్స్ అంటారు, అన్నీ తీసుకుంటూ ఉంటారు అనమాట. ఇదంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది సోను. ఒక 5 నిమిషాలు ఓపిక పడుతుంది సోను. ఆ తర్వాత చిచి చిచి అని చెప్పేసి అందరినీ జరగండి 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 అనుకుంటూ ఫాస్ట్గా తన ఝాన్సీ దగ్గరికి పోయి ఏంటిదంతా అంటే, అందుకే నేను ఇవన్నీ పెట్టుకున్నాను, నువ్వేమో వద్దు అని లాగేసుకున్నావు, ఇప్పటికైనా అర్థమైందా నేను ఎందుకు ఇవన్నీ పెట్టాను అని అంటే, బోబోయ్ అని చెప్పేసి ఇంకా తన చెయ్యి గట్టిగా పట్టేసుకొని ఝాన్సీ చెయ్యి లాక్కెళ్ళిపోతుంది సోను. అక్కడి నుంచి కొంచెం దూరం ఫాస్ట్గా ఉరుక్కుంటూ వెళ్ళిపోయి ఎవరికీ కనపడకుండా ఫస్ట్ ఒక లిఫ్ట్ ఎక్కేసి డోర్ క్లోజ్ చేసేసుకుంటారు అనమాట. డోర్ క్లోజ్ చేసేసిన తర్వాత అమ్మో ఇంత ఫాలోయింగ్, నాకు మీ స్పోర్ట్స్ వాళ్ళకు కూడా ఇంత ఫాలోయింగ్ ఉంటుందని నాకు తెలియదు తల్లి, ఇదిగో నీ టోపీ, నీ కళ్ళజోడు, నీ మాస్క్ పెట్టుకో అని చెప్పి ఇచ్చేస్తానమాట. ఇచ్చేసేసరికి ఝాన్సీ ఒక నవ్వు నవ్వి అని చెప్పేసి పెట్టేసుకుంటుంది. పెట్టుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఏ ఫ్లోర్కి అయితే వెళ్ళాలనుకుంటారో ఆ ఫ్లోర్కి వెళ్తారనమాట. వెళ్ళి ఒక షాప్లోకి వెళ్తారు. అన్నీ తనకు కావాల్సిన క్యాజువల్ వేర్స్, నైట్ వేర్స్ అన్నీ తీసుకుంటూ ఉంటుంది. అలానే పక్కనే ఒక పెద్ద లాంగ్ ఫ్రాక్స్కి అన్ని లాంగ్ ఫ్రాక్సే ఉంటాయన్నమాట ఒక షాప్లో. ఆ షాప్లోకి వెళ్తారు. ఆ షాప్లోకి వెళ్ళి చూడు అని అంటే ఇలా చూస్తూ ఉంటే ఝాన్సీకి ఒక లాంగ్ ఫ్రాక్ బాగా నచ్చుతుందనమాట. నచ్చి అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట. చూస్తే ఏంటి అదే ఫ్రాక్ని చూస్తూ ఉన్నావు అంటే, భలే ఉంది కదా ఇది అని అంటారు అనమాట. అని చూడండి ఉంది నార్మల్గా అంటది సోను. అంటే ఓ నీకు నచ్చలేదా అని అంటే, పర్లేదు బాగానే ఉంది, బట్ ఇది చూడు ఇంకా బాగుంది అని చెప్పి అలా 4-5 చూస్తారనమాట. చూసిన తర్వాత దాంట్లో ఒకటి సోను తీసుకుంటుంది. తీసుకొని ప్యాక్ చేయించుకొని ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోతారనమాట. అన్ని బ్యాగ్స్ అన్నీ తీసుకొని ఫుడ్ కోర్ట్లో కూర్చోబెట్టేసి అలా సోను ఏం చేస్తుందంటే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పేసి తను మళ్ళీ అదే ఫ్రాక్స్ షాప్కి వెళ్తుంది. షాప్కి వెళ్ళేసి తను ఝాన్సీకి బాగా నచ్చిందని చెప్పింది కదా ఒక ఫ్రాక్, ఆ ఫ్రాక్ దగ్గరికి వెళ్ళిపోయి రాగానే మేడం ఇప్పుడే కదా మీరు వచ్చారు అంటే, అబ్బా సర్లే కానీ ఇప్పుడు ఈ ఫ్రాక్ కూడా ప్యాక్ చేయండి, అయితే నాకు హెల్ప్ కావాలి అని అడుగుతుంది సోను ఆ షాప్లో ఉండే ఆ సేల్స్ గర్ల్ని. ఏంటి మేడం అనగానే, చూడండి నేను దీనికి పేమెంట్ అన్నీ చేసేస్తా, దీన్ని ప్యాకింగ్ కూడా చేసి మీ దగ్గరనే పెట్టుకోండి, నేను రేపు మార్నింగ్ వచ్చి ఈ బ్యాగ్ తీసుకొని వెళ్తాను, ఇదొక్కటి ఈ హెల్ప్ కావాలి నాకు అని అంటారనమాట. ష్యూర్ మేడం వై నాట్ అని చెప్పేసి బిల్లింగ్ అంతా చేసేస్తారు. ఇంకా ప్యాక్ చేసేసి ఒక బ్యాగ్లో పెట్టేసి ఆ బ్యాగ్ వాళ్ళ కౌంటర్ దగ్గరనే పెట్టేసుకుంటారనమాట. బిల్లు చూపించండి మేడం, రేపు మీ 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 ఫ్రాక్ మీకు ఇచ్చేస్తారు అని చెప్పి అంటారనమాట. సరే సరే అని చెప్పేసి తను సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఝాన్సీ ఒక రకంగా చూస్తుంది సోనుని. చూడంగానే సోను ఏంటి ఏదో రకంగా చూస్తున్నావు, ఏమైంది అని అంటే, కాదు వాష్రూమ్ కన్నావు, వాష్రూమ్ ఇటువైపు ఉంది, ఇలా వెళ్ళావు, మళ్ళీ ఏంటి నువ్వు ఇటు నుంచి వస్తున్నావు ఏంటి అని అంటారనమాట. అనగానే సోనుకి ఏం చెప్పాలో అర్థం కాక, ఓ అయితే అంటే వాష్రూమ్కి వెళ్తారా, ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళరా, నాకు ఇంకో షాప్ చూడాలనిపించింది, వెళ్ళాను చూశాను, అక్కడ నాకేం నచ్చలేదు, అందుకే వచ్చేసాను, ఇప్పుడేంటి తప్ప అని అడుగుతుంది అనమాట. సోను చాలా గట్టిగా అనగానే, అయ్యయ్యో ఏమీ లేదు, నీ ఇష్టం, నువ్వు ఎట్టన్నా పోవచ్చు, ఇట్లా పోవచ్చు అట్లా పోవచ్చు, ఇలా రావచ్చు అలా రావచ్చు, అంతా నీదే అని చెప్పి ఝాన్సీ అంటదనమాట. అనగానే సోనుకి నవ్వు వస్తుంది కానీ నవ్వదు, చాలా సీరియస్గా ఫేస్ పెట్టేసుకొని అలా కూర్చుంటుంది అనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకక్కడే కొంచెం స్నాక్స్ కాఫీ అలా తాగేసి ఇంకా వెళ్దామా అని చెప్పేసి ఇంకా బయలుదేరి మూవీకి వెళ్దాం అని అంటది సోను. అనగానే
ఆ, ఝాన్సీ లేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా మూవీకి ప్లాన్ చేసుకొని వద్దాము, అమ్మకి షాపింగ్ అని మాత్రమే చెప్పాను, మళ్ళీ అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తినకుండా, సో మనం మళ్ళీ ఎప్పుడన్నా వద్దాము అని అంటది ఝాన్సీ. అనగానే సోను కూడా సరే సరే, నేను కూడా అమ్మకి మూవీ అని చెప్పలేదులే, ఓకే ఓకే అని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. ఎంత షాపింగ్ చేస్తుందంటే తన 2 చేతులు సరిపోవు బ్యాగులు మోయడానికి, ఝాన్సీ కూడా హెల్ప్ చేయాలి, తన 2 చేతులు కూడా, అంత షాపింగ్ చేస్తుంది అన్నమాట. సో ఇంట్లోకి ఆ, సోనుతో పాటు సోను వెనకాల తను కూడా ఒక 3 బ్యాగులు పట్టుకొని వస్తుంది అనమాట. ఝాన్సీ లోపలికి రాగానే సోను వాళ్ళ మదర్, ఏంటే మొత్తం షాపింగ్ మాల్ మొత్తం కొనేసినట్టున్నావు అని అంటదన్నమాట. అప్పా అమ్మ, అసలు నాకు ఏమున్నాయని, నాకేమీ లేవు కదా, అందుకే అన్నీ క్యాజువల్గా వేసుకోవడానికి, నైట్ వేసుకోవడానికి, పార్టీ వేర్స్ అన్నీ కొనుక్కున్నాను అని అన్నదనమాట. అనగానే సోను వాళ్ళ మదర్ ఝాన్సీ వైపు తిరిగి ఒక్కసారి తన రూమ్కి వెళ్ళి తన కబోర్డ్ ఓపెన్ చేసి ఒక్కసారి చూడమ్మా, అసలు తనకి ఏమీ లేదు అంటుంది, దాని నిండా ఉన్న ఏంటి ఒకసారి వెళ్ళి చూసిరమ్మా అని అంటది సోను వాళ్ళ మదర్ ఝాన్సీతో. అప్పుడు ఝాన్సీ చిన్నగా ఒక చిరునవ్వు ఇస్తుంది అన్నమాట. అబ్బా ఝాన్సీ, అదంతా ఏమీ లేదు, అవన్నీ పాతగైపోయినాయమ్మా అని అంటదన్నమాట. చూసావా, పాతగైపోయిందంట, అది మొన్న మధ్య కొనుక్కుంది, పాతగైపోయాయి అంటుంది చూడు అని అంటదన్నమాట. సరే అని ఇంకా డిన్నర్ చేసి వెళ్ళమ్మా అంటది సోను వాళ్ళ మదర్ ఝాన్సీతోటి. అంటే లేదా అంటే అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను వెళ్తాను అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఝాన్సీ వాళ్ళ మదర్ షాపింగ్ అయిపోయిందా అంటే అయిపోయిందమ్మా, ఇట్లా ఇట్లా కొని మొత్తం చెప్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా అలా ఇంకా ఇక్కడ వీళ్ళు డిన్నర్ చేస్తారు, అక్కడ వాళ్ళు డిన్నర్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా స్కూల్ నుంచి వచ్చాక వీళ్ళ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఝాన్సీ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయిన తర్వాత తను ఒక క్యాబ్ ఫాస్ట్గా తను ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఆ బిల్ తీసుకొని షాపింగ్ మాల్కి వెళ్ళి ఇంకా ఆ డ్రెస్సు చూపించి ఆ బిల్ చూపించి ఆ మాల్కి వెళ్ళి ఆ బ్యాగ్ తోటి ఇంటికి వచ్చేస్తుంది అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత సోను వాళ్ళ మదర్కి చూపిస్తుంది అనమాట. అమ్మ ఇగో ఝాన్సీ సెలక్షన్ సూపర్ ఉంది కదా, ఫ్రాక్ భలే ఉంది, నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా తనకైతే అసలు బాగా చాలాసేపు ఈ ఫ్రాక్ని వదిలిపెట్టకుండా అలా చూస్తూనే ఉండిందమ్మా, అందుకే ఇంకా తనకు నచ్చింది కదా అని తీసేసుకున్నాను తన బర్త్డే గిఫ్ట్గా అని అంటదన్నమాట. అప్పుడు సోను వాళ్ళ మదర్ కూడా ఆ ఫ్రాక్ చూసి వావ్ చాలా బాగుందమ్మా, మంచి సెలక్షన్ ఝాన్సీది అని అంటదన్నమాట. అని సోను వైపు చూస్తుంది, చాలా మంచి సెలక్షన్ ఝాన్సీది అని చెప్పి. అనగానే సోను అంటే నాది కాదా, నాది కూడా మంచి సెలక్షనే కదమ్మా అని అంటది. కరెక్టే, చాలా చాలా మంచి సెలెక్ట్ చేసుకుంటావు నువ్వు అని అంటదనమాట. అని అంటే తన ఉద్దేశం ఏంటి, సందీప్ గురించి నీ వర్స్ట్ సెలక్షన్ నీది అని చెప్పటం. కానీ ఇమీడియట్గా చూశానుగా బీరువా నిండా నీ బట్టలే ఉన్నాయి, అయినా సరే చెత్త పొత్త అంతా వేసుకొని వచ్చావు అని మాట మార్చేసి వాళ్ళ మదర్ అంటదనమాట. మళ్ళీ తను ఎక్కడ హర్ట్ అవుతుందో అని. అలాగనే అబ్బా అమ్మ అలా అనకు, బాగున్నాయి, నేను కొన్న డ్రెస్సెస్ కూడా బాగున్నాయి అంటే బాగున్నాయి, అవి కూడా ఝాన్సీ సెలెక్ట్ చేసింది కదా అని అంటుంది వాళ్ళ మదర్ మళ్ళీ. అనగానే అబ్బా అమ్మ అని ఇంకా వాళ్ళు ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సో వాట్ నెక్స్ట్, సోను మన ఝాన్సీ బర్త్డేని ఎలా ప్లాన్ చేయబోతుంది అనేది మనం ఫర్దర్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.